అయితే గ్రామస్తులు అంటే ఏంటంటే మాకు న్యాయం కావాలి, న్యాయం జరిగే వరకు కూడా మేము ఇదే విధంగా మేము చర్యలు తీసుకుంటూ ఉంటాం, మాకు కావాల్సిన న్యాయం, మా చిన్నారిని చంపింది ఎవరో తేల్చాలి అంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళ పెదనాన్న గారు కూడా మనతో పాటు ఉన్నారు. అడిగి చేస్తున్నారు అసలు ఏం జరిగి ఉండొచ్చని మీరు భావిస్తున్నారు? సార్ విషయం ఇన్వెస్టిగేషన్ జరగకముందే ఒక జనరల్ గా చనిపోయాడనే న్యూస్ అనేది బయటకు వచ్చేసింది ప్రెస్ ద్వారా. ఎవరు చెప్పారు అంటే ఎస్పీ గారు చెప్పారనేసి ఒకటేసారి ఎస్పీ గారే ఆ, నోరెండిపోయి చనిపోయాడనే స్టేట్మెంట్ ఇచ్చారనేది న్యూస్ బయటకు వచ్చిన తర్వాత కింద డిఎస్పీ గారు కానీ సిఏ గారు ఇన్వెస్టిగేషన్ ఏం జరుగుతారు, ఏం చేస్తారు సార్? అయితే ఇప్పుడు చిన్నారిది సాధారణ మృతి కాదు అని చెప్పి మీరు నిర్ధారించడానికి కొన్ని అనుమానాలు అనేవి ఉంటాయి. మీకు అటువంటి అనుమానాలు ఏమేమి అనుమానాలు ఉన్నాయి? ఖచ్చితంగా చెప్పులు అనేది 6 అడుగుల 5 అడుగుల కాలం ఉంటుంది సార్. 5 అడుగుల కాలంలో చెప్పులు రెండు పక్కపక్కన 2 కిలోమీటర్లు మిస్ అయిన దగ్గర నుంచి 2 కిలోమీటర్లు నడిచిన తర్వాత చెప్పులు మనం ఎలా పెడతామో పెద్దవాళ్ళు అలానే పెట్టి అక్కడి నుంచి మిస్ అయ్యాడు. 5 అడుగులు అక్కడి నుంచి కాలువలో నుంచి బయటకు ఎలా వచ్చాడు ఎవరు చూడకపోతే? ఇంకా ఇదే కాకుండా ఇంకా ఎటువంటి సందేహాలు ఉన్నాయి మీకు? ఇది హత్య అని చెప్పడానికి ప్రధానంగా మీ దగ్గర కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా, ఎటువంటి డౌట్స్ మీకు ఉన్నాయి? ఇన్సిడెంట్ అంగన్వాడీ కేంద్రం దగ్గర జరిగింది కాబట్టి మిస్సింగ్ అవకాశము అంగన్వాడీ ఆయమ్మ కానీ మేడం కానీ వాళ్ళకి ఏదైనా ఇన్ఫర్మేషన్ వాళ్ళ ద్వారా ఏదైనా జరిగి ఉండొచ్చు అనే అనుమానం అయితే ఉంది. అయితే అంగన్వాడీ సెంటర్ నుంచి డైలీ బాబు ఇంటికి వస్తాడు, ఇంట్లో దగ్గర ఈ వెళ్ళిన దూరం చాలా డిస్టెన్స్, అక్కడికి వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఈ అంగన్వాడీ కేంద్రం నుంచి అటు వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అంత దూరం వెళ్ళే ఛాన్సే లేదు సార్. అంత దూరం వెళ్ళే ఛాన్సే లేదు. అంత దూరం తర్వాత అక్కడ వెరిఫికేషన్ డాగ్ స్క్వాడ్ కానీ, తర్వాత పోలీసులు కానీ, తర్వాత కొన్ని డ్రోన్ కెమెరాల సహాయంతో కూడా మీరంతా కూడా వెరిఫికేషన్ చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో లేనిది తర్వాత వచ్చి అక్కడ ఎవరో వేశారని కూడా కొన్ని అనుమానాలు అయితే చెప్తున్నారు. అవి ఎంతవరకు మీరు ఏ విధంగా వాటిని అనుమానిస్తున్నారు? ముందు రోజు అక్కడ చూసినప్పుడు డ్రోన్ కెమెరాలు అక్కడ వర్క్ చేసాయి కాబట్టి ఆ రోజు ఎటువంటి ఫైండ్ అవ్వలేదు. ముందు రోజు అక్కడ ఆ, ఇది పని కూడా జరిగింది, వాళ్ళ చేలో వాళ్ళు పని చేసుకున్నారు కూడా ముందు రోజు ఈవినింగ్ వరకు. అప్పుడు లేని తర్వాత అయితే ఇప్పటి వరకు మనం చూసిన దాన్ని బట్టి తండ్రి కానీ వాళ్ళ పిన తండ్రి కానీ చెప్పేటువంటి విషయాలు ఏంటంటే బాబు అక్కడికి వెళ్ళడం చాలా కష్టము, ఆ వెళ్ళేటువంటి దాంట్లో అనేక సందేహాలు ఉన్నాయి, ఇది ఖచ్చితంగా హత్యేనని చెప్పి కూడా వాళ్ళు నిర్ధారణగా చెప్తున్న పరిస్థితి ఉంది సయ్యద్.